ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఉదయకాల సంబంధు మీ అందరికీ శుభాభివందనాలు. దిన వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడు అంటండి, నరుని యొక్క జీవితానికి సహాయం అందించడం కోసం వానికి సాటి అయిన సహాయము ప్రారంభంలోనే ఆయన ఆలోచన చూడండి ఎంత గొప్పదో. అంటే నరుని యొక్క జీవితంలో సహాయాన్ని ఏ రూపంలో అందిస్తూ వచ్చాడంటే యొక్క మరి సాటి అయిన సహాయాన్ని, అంటే కుటుంబ జీవితాన్ని ఏర్పరిచి కుటుంబముగా భార్యాభర్తలుగా కలిసి ప్రార్థించి ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఐక్యత, అనురాగం కలిగి ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ కుటుంబముగా ఆశీర్వాదాన్ని అనుభవించాలనే ఆ గొప్ప ఉద్దేశాన్ని దేవుడు ఇక్కడ పొందుపరుచున్నాడు. నిజంగా మనం ఆలోచిస్తుంటే దీనిలో చాలా ఆత్మీయమైనటువంటి సత్యం కనిపిస్తుంది. కుటుంబం అనే వ్యవస్థ దేవుని చేత ఏర్పరచబడతా వచ్చింది. ఈ తత్వజ్ఞానులు, విద్వాంసులు, ఎవరైనా అధిక విద్య కలిగినటువంటి వారు వీరందరూ ఆలోచించి కుటుంబముగా ఉంటే బాగుంటుందని చెప్పకముందే దేవుడే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు? భార్య భర్తలు ఒకరి కొరకు ఒకరు కలిసి జీవించడం మంచిదని దేవుడు గుర్తిరుగుతూ వచ్చాడు. అలాగనే ఏక మనసు, ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి శ్రేష్టమైనటువంటి అనుభవంలో ప్రార్థనా జీవితంలో ఐక్యపరచబడుతూ ఒకరి ఒకరు మరి సమాధానం కలిగి బిడ్డలను మరి అభివృద్ధిలోకి తీసుకొస్తూ, అంటే బిడ్డలను కని వారిని ఆత్మీయతలో పెంపొందింపజేస్తూ ఒక కుటుంబముగా విజయవంతమైన జీవితాన్ని అనుభవించడానికి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని ఏర్పరుస్తూ వచ్చాడు. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను సుబుద్ధి గల స్త్రీ దొరుకుట, గుణవతి అయిన భార్యను గూర్చి పలు చోట్ల సంబోధిస్తూ వచ్చాడు. మీరు గమనించినట్లయితే భార్య దొరికిన వానికి మేలు దొరికినని చెప్తూ వచ్చాడు. దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. అలాగే గృహమును, విత్తమును, పితరులిచ్చు స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. గృహము, విత్తము అంట దేవుని బిడ్డలారా, పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యం అంటండి. ఒక గృహముగా జీవించుట, ఒక విత్తము అంటే కుటుంబముగా కలిసి జీవిస్తూ భార్యను కలిగి ఉండి ఆ రీతిగా భార్య భర్తలు ఏక శరీరమై ఏక ఆత్మ కలిగి వాక్యానుసారముగా మరి దేవునిలో సాగిపోవటం అనేది దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. సామెతలు 18:22, 19, 14లో కూడా ఈ విషయాలను బహుగా ప్రస్తావిస్తూ వచ్చాడు సొలొమోను గారు. దేవుని వాక్యం అందుకే పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించుడి అంటున్నాడు. భార్యలైతే భర్తలకు, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు భర్తలకి లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. గమనించండి. అంటే ఎప్పుడైతే ఈ యొక్క కుటుంబ జీవితంలో అట్టి అవినాభావ సంబంధంతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తా ప్రార్థిస్తా ఉంటారో అక్కడ మనము ఆశీర్వాదకరమైన స్థితిని అనుభవించడానికి దేవుడు పునాదులు వేస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో మనం ఒక కుటుంబముగా కలిసి ప్రార్థిస్తుంటున్నామా? కలిసి దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నామా? అందుకే దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం రాయబడుతూ వచ్చింది, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు అని చెప్పబడి. దేవుని బిడ్డలారా, 3 పేటల త్రాడు అంటే త్రాడుకు సంబంధించింది కాదు. 3 పేటల త్రాడంటే అంటే ముగ్గురు యొక్క కలయిక, అనగా భార్య భర్తలు, వీరిలో క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభు వారిని భార్య భర్తలుగా కలిసి స్తుతించినప్పుడు, అంటే ఆ యొక్క క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకొని భార్య భర్తలు ఇరువురు కలిసి క్రీస్తు మీద ఆధారపడుతూ జీవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధులుగా కలిసి జీవితానికి ఆటంకాలు ఏమీ రాకుండా దేవునితో మరి కలిసి సహవాసం చేసినప్పుడు ఆ బ్లెస్సింగ్ని అనుభవిస్తాం. ఆ బ్లెస్సింగ్ని కుటుంబ జీవితంలో మరి నోవాను తీసుకుంటే, నోవాహు ఒక కుటుంబముగా ఓడలోకి ప్రవేశించి కలిసి ప్రార్థించి ఆ యొక్క లోకమంతటి మీదకి వచ్చే జలప్రాణం నుంచి తప్పించబడి గొప్ప రక్షణ అనుభవిస్తూ వచ్చాడు. అబ్రహామును మీరు తీసుకుంటే, అబ్రహాము కూడా దేవునికి నిజ స్నేహితుడుగా పిలువబడుతూ వచ్చాడు. కుటుంబముగా కలిసి ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా చేయబడుతూ వచ్చారు. హానోకును మీరు తీసుకుంటే, హానోకు కూడా భార్యను కలిగి ఉన్నాడు, బిడ్డలను కలిగి ఉన్నాడు.
దేవునితో కలిసి నడిచి, అలాగే దేవుడు హానోకుని కొనిపోయిన స్థితిని మనం గమనించవచ్చు. అబ్రహామును నా నిజ స్నేహితుడు అన్నాడు. నోవాహు ఈ తరము వారిలో అతని వంటి వాడు లేడనే పేరు తెచ్చుకున్నాడు కుటుంబ జీవితాన్ని కలిగి ఉండి. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో హానోకు దేవునితో పిల్లల గంట కలిసి మరి దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు, కుటుంబంగా ఉండి కూడా. ఎలా సాధ్యమవుతూ వచ్చింది? వీరందరూ కూడా కుటుంబముగా ఆశీర్వాదాన్ని అనుభవించారు. ఈరోజు చాలా మంది కుటుంబం అంటే చాలా భారంగా ఫీల్ అయిపోతున్నారు. కుటుంబం ఎప్పుడు భారము కాదు. ఎప్పుడు కుటుంబము భారముగా ఉండకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు గల కుటుంబము ఇలాగూ ఆశీర్వదించబడనని కీర్తనలు 128 అధ్యాయం రాయబడుతూ వచ్చింది. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. చూడండి, దేవుడు ఆ రీతిగా భార్య, బిడ్డలను, కుటుంబాన్ని ఆశీర్వాదానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించెదరు, అనగా కష్టార్జితాన్ని అనుభవించే కుటుంబంగా దేవుడు దీవిస్తాడు. అంటే దేవుని యందు భయభక్తులు గల కుటుంబము, కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించే కుటుంబం, ఇలాంటి ఆశీర్వాదాన్ని తప్పక అనుభవిస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే ఈనాడు మరి కుటుంబ వ్యవస్థ మీద అపవాది తీవ్రంగా దాడి చేస్తా ఉంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, వాస్తవము అని మరి వాస్తవం అని దేవుడు చెప్తుంటే అది వాస్తవము కాదు అని దాన్ని మలినపరిచి అనేక రీతులుగా అది చాలా బాధాకరమైంది అన్నట్టు రుజువుపరచడానికి అపవాది నానా రీతులుగా అనేక విషయాల్లో బాధ గురి చేస్తా ఉంది. కుమారులు యెహోవానికి గ్రహించిన స్వాస్థ్యం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కనుక బిడ్డలనివ్వటం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే మీరు ఫలించి అభివృద్ధి పొందించి భూమిని నిండించి ఆశీర్వాదకరంగా ఉండండి అని దేవుడు చెప్తూ వచ్చాడు. కనుక దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన కుటుంబ జీవితాన్ని ఆనందముతో గడపటానికి దేవుని సన్నిధిని మోకరించి ప్రార్థించి అట్టి రీతిగా కుటుంబముగా ఆశీర్వాదకరంగా చేయబడ్డాన్ని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గుర్తెరిగి దేవుని సన్నిధిలో అలాగూ మనం జీవించలాగా దేవుని సన్నిధికి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, కుటుంబ వ్యవస్థనయ్యా మేము సంతోషించడానికి, సహవాసముగా కలిసి మీలో ప్రార్థించడానికి, ఆ రీతిగా మేము ఆశీర్వాదాన్ని, దీవెనలు అనుభవించడానికి మాకు ఇచ్చున్నారు. అందును బట్టి నీకు వెలలేని కృతజ్ఞతాస్తుతి తెలియజేసుకుంటూ ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసు క్రీస్తు ప్రభువారి నామం పేరిట అతి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.